హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అండ్ మీరందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇది వచ్చేసి సండే రోజు లాగా అన్నమాట. సండే రోజు అయితే ఫిష్ తెచ్చారు. ఫిష్ కర్రీ చేస్తున్నా, చాలా బాగుంటుంది. ఒకసారి నేను చెప్పే ప్రాసెస్లోనైతే ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది. అలాగే నేను ఎలా చేస్తున్నానో చూసి మీరు ఎలా చేస్తారో కూడా ఖచ్చితంగా కామెంట్లోనైతే చెప్పండి నాకు. చూసారుగా, ఇక్కడనైతే ఐటమ్స్ అయితే అన్నీ రెడీగా పెట్టాను. ఆనియన్స్, పచ్చిమిర్చి, అలాగే ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న చేప ముక్కలు, అలాగే కొత్తిమీర, మెంతి కూర ఉంటుంది కదా, మెంతి కూర చేపల కూరలో వేస్తే చాలా బాగుంటుందండి. అందుకే ఇక్కడ కట్ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ ఒక ప్యాన్ అయితే పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఇక్కడ 3 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకుంటున్నా. ఎందుకంటే మనకు ఆయిల్ కొంచెం ఎక్కువ ఉంటేనే చేపల కూర మనకు చాలా టేస్టీగా బాగుంటుందండి. చూసారుగా, ఆనియన్స్, పచ్చిమిర్చి ఇవన్నీ అయితే ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత వేసుకోవాలి. చూసారుగా, ఇక్కడనైతే ఆనియన్స్, పచ్చిమిర్చి అయితే వేసాను. ఒకసారి మంచిగా కలుపుకోండి. మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఆనియన్స్, పచ్చిమిర్చిని. ఇందులో మెంతికూర వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. చిన్న చేపలైనా పెద్ద చేపలకైనా ఖచ్చితంగా మెంతికూర అనేది వేసుకోండి, చాలా బాగుంటుంది. ఒకసారి వేసిన తర్వాత ఎలా ఉంటుందో కూడా మీకే తెలుస్తుంది. మళ్ళీ మళ్ళీ వేసుకుంటారు, అలా బాగుంటుందండి మెంతికూర వేయడం వల్ల. ఓన్లీ ఫిష్ కర్రీకే బాగుంటుందండి, అది చికెన్లోనైతే వేయకూడదు. చూసారు కదా, మెంతి కూర కూడా వేసాను. ఇది మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం నెక్స్ట్ ఏం వేయాలో చూపిస్తాను. చూసారు కదా, ఇప్పుడు ఆనియన్స్, పచ్చిమిర్చి, మెంతి కూర అయితే ఫ్రై అయిపోయింది. ఇందులోకి కొంచెం సరిపడా మనం పసుపు అయితే వేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా కలుపుకోండి. అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందాము. చూసారు కదా, ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెమే వేసాను. ఎందుకంటే మనం ఇంక కొంచెం చేప ముక్కలకి పట్టించాలన్నమాట. అందుకే పోపుకి కొంచెం వేసాను. అలాగే పీసెస్కి కూడా కొంచెం వేసుకుంటే సరిపోతుందండి. చూసారుగా, ఇక్కడనైతే మనం చేప ముక్కలకి 3 టేబుల్ స్పూన్ అయితే కారం అయితే వేసాను. అలాగే ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం అయితే కొంచెం ఎక్కువనే వేసుకోండి, ఎందుకంటే మనకు నీసు అలా ఉండదన్నమాట. అందుకే మళ్ళీ ఇంకొకటి చెప్పాలనుకుంటే, ఫస్ట్ మనం చేప ముక్కలని కొంచెం నిమ్మకాయ, అలాగే కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసి మంచిగా క్లీన్ చేసుకోండి. మనకు నీసు వాసన అనేది రాదండి. చూసారు కదా, ఇక్కడనైతే మనం ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ అలా ఉంచుకున్న తర్వాత ఇందులోకి అయితే వేసుకోండి. చాలా బాగుంటుందండి. పీసెస్కి మంచిగా ఉప్పు, కారం అయితే పట్టే విధంగా మంచిగా కలుపుకొని వేసుకోండి. చూసారు కదా, ఫస్ట్ మీకు ఒకటి ఇక్కడ చెప్పాలి ఏంటంటే, మనం గరిటెతో ఎప్పుడైనా కూడా కలపకూడదండి. మనకు పీసెస్ చేప ముక్కలు అనేది ఎమ్మటే విరిగిపోతాయి. సో అందుకే ఇప్పుడు ఫస్ట్ వేసాం కాబట్టి అలా కలిపి చూపిస్తున్నా. కాకపోతే నాకు కెమెరా పట్టుకోనికి ఎవరు లేరు కాబట్టి ఇలా చూపిస్తున్నా. లేదంటే మనం గిన్నెని పట్టుకొని పైకి అలా అంటే మనకు సరిపోతుందండి. పీసెస్ అనేది మంచిగా కలిసిపోతాయి. చూసారుగా, ఇక్కడ సరిపడా సాల్ట్ అయితే వేసాను. వేసి ఒకసారి అయితే మూత పెట్టుకోండి. ఒక స్లిమ్లో పెట్టుకొని ఒక 15 మినిట్స్ దాకా ఫ్రై చేసుకోవాలి. దీనికి కావాల్సిన మసాలాను అయితే మనం ఇప్పుడు ప్రిపేర్ చేసుకుందాము. ఓన్లీ జీలకర్ర మెంతులు అండి చేపల కూరకి. అలాగే మనం ఏం వేయాల్సిన అవసరం ఉండదు. జీలకర్ర మెంతులు ఉంటే సరిపోతుంది. కొన్ని ధనియాలు ఉంటే ధనియాలు కూడా వేసుకోవచ్చు, కానీ నేను ఇక్కడనైతే ఓన్లీ మెంతులు అలాగే జీలకర్రనైతే వేసి ఫ్రై చేసుకుంటున్నా. వీటిని మంచిగా వేయించుకోవాలి. చూసారుగా, ఈ విధంగా వేగిన తర్వాత మనమైతే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చాలా బాగుంటుందండి, ఇలా వేసేయండి. ఇక్కడనైతే చింతపండు అయితే మొత్తం రెడీగా చేసి పెట్టాను అన్నమాట. మనకు చేప ముక్కలు అనేది హాఫ్ కుక్ అయిపోయిన తర్వాత మనం ఇందులోనైతే చింతపండు పులుసు అయితే పోసుకోవాలండి. చూసారు కదా, మనకు చేప ముక్కలు మునిగేటట్టు అయితే పోసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మనకి సూపు మసిలిన తర్వాత మనకు కర్రీ అనేది దగ్గరికి వచ్చి చిక్కగా అవుతుంది అన్నమాట. సో అందుకే పీసెస్ మునిగే విధంగా పోసుకుంటే సరిపోతుంది. ఎక్కువ కలుపుకోకూడదండి, ఎందుకంటే మనకు పీసెస్ అనేది విరిగిపోతాయి. సో ఇలా మామూలుగా అలా కదిలించండి, సరిపోతుంది. మళ్ళీ కొద్దిసేపు అయితే మూత పెట్టుకుందాము. మనం మసలాలి బాగా, అప్పుడే మనకు టేస్ట్ అనేది, అలాగే పీసెస్ కూడా ఉడికిపోతాయి. చూసారు, ఒక 30 మినిట్స్ దాకా మనం అయితే హై ఫ్లేమ్లో ఉంచుకొని ఉడికించుకోవాలి. మనకు వాటర్ అని అంత దగ్గరికి అయ్యేదాకా ఉంచుకోవాలన్నమాట.
చూసారుగా ఇక్కడనైతే ఒక ఆనియన్ అయితే కాల్చుకోవాలి. కాల్చుకొని మంచిగా దాని మీద ఉన్న బ్లాక్ అంతా తీసి మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. చూసారుగా ఇక్కడనైతే జీలకర్ర మెంతుల పొడి అయితే రెడీ అయిపోయింది. మనమైతే వేసేద్దాం. ఇంకా చూసారుగా కొంచెం అయితే వేస్తున్నాను. చాలా బాగుంటుంది ఇలా వేయడం వల్ల. వేసాను కదా, అలాగే కొత్తిమీర కూడా వేస్తున్నా చూడండి. మనకైతే సూప్ అనేది రెడీ అయిపోయింది. ఒక 10 మినిట్స్ అలా సిమ్లో ఉంచుకుంటే మనకు పులుసు అనేది చిక్కపడుతుంది. ఇప్పుడు చూడడానికి ఇలానే ఉంటుంది, కానీ కొంచెం చల్లారిన తర్వాత మనకు కర్రీ అనేది చిక్కపడి చాలా బాగుంటుంది కర్రీ మాత్రం. మీలో ఎంతమందికి చేపల పులుసు అంటే ఇష్టమో ఖచ్చితంగా నాకైతే కామెంట్లోనైతే చెప్పండి. నా ఫోన్ ప్రాబ్లం వల్ల మీకు ఈ కలర్లో కనిపిస్తుంది కావచ్చు, కానీ కర్రీ మాత్రం రెడ్ కలర్లో చాలా అంటే చాలా బాగుంది. సూప్ మాత్రం చాలా బాగుంది. మా ఇంట్లో వాళ్ళైతే చాలా ఇష్టంగా మెచ్చుకొని తిన్నారు. మీకు నా కెమెరా ప్రాబ్లం వల్ల ఇలా కనిపిస్తుంది. ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే కొంచెం సపోర్ట్ చేయండి. మన కర్రీ ఎలా ఉందో చూసి ఖచ్చితంగా ఒక చిన్న లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు. మీరు ఇచ్చే లైకే నాకు చాలా యూస్ఫుల్ అవుతుంది, వేరే వాళ్ళకి నా వీడియో అనేది రీచ్ అవుతుందండి. చూసారుగా ఇక్కడనైతే ఆనియన్ అయితే కాల్చుకున్నారు కదా, దాన్ని కొంచెం దంచి ఇందులోనైతే పేస్ట్లా వేస్తున్నా చూడండి. ఎందుకంటే మనకు సూప్ అనేది కొంచెం టేస్టీగా అండ్ గ్రేవీగా చిక్కపడుతుంది అన్నమాట. ఇలా వేయడం వల్ల చాలా బాగుంటుంది. మీరు ఇలా చేస్తారా లేదా ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి నాకు. నేనైతే ప్రతిసారి పొయ్యి మీద అయితే ఇలా కాల్చుకొని కొంచెం దంచి వేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఉల్లిగడ్డని ఎక్కువ కలపకూడదండి, మరీ చెప్తున్నా, పీసెస్ అన్నీ విరిగిపోతాయి. చూసారు కదా, ఈ విధంగా మనకి మంచిగా మసలితే మనకు చిక్కబడిపోతుంది సూప్ అనేది. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దు ఫ్రెండ్స్.